దేశమైన బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. హసీనా ప్రభుత్వం పడిపోవడంతో పాటు అల్లకల్లోల పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆ ప్రభావం భారత్ పై కూడా చూపుతోంది. గత కొన్నేళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వంతో భారత్ కు సత్సంబంధాలున్నాయి. కానీ ఇప్పుడు హసీనా ప్రభుత్వం పడిపోవడంతో భారత్ కు ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం భారత్కు సవాలుగా మారింది. గత కొన్నేళ్లుగా షేక్ హసీనా ప్రభుత్వంతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని కొనసాగిస్తున్న భారత్కు ఆమె ప్రభుత్వం పడిపోవడంతో కొత్త సమస్యలు వచ్చాయి. హసీనా ప్రభుత్వం కూలిపోవడం ఒక సమస్య అయితే, భారత్కు వ్యతిరేకంగా పావులు కదిపే విపక్ష పార్టీలు బంగ్లాదేశ్లో గద్దెనెక్కితే అది మన దేశానికి శత్రు దేశమైన చైనాకు వరంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పడిపోవడంతో అధికారం ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్లో ఒకవేళ విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ, జమాతీ ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేస్తే భారత్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. గత 15 ఏళ్లుగా భారత్కు అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉండడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి డోకా లేకపోయింది. భారత్ వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు. దొంగ నోట్లు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల రవాణాను రెండు దేశాలు సమర్థంగా అడ్డుకుంటూ వచ్చాయి. బంగ్లాదేశ్తో పాటు భారత్లోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సజావుగా జరుగుతూ వచ్చింది. 4000 కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మొదటి నుంచి భారత వ్యతిరేక స్వరం వినిపిస్తుండగా, జమాతీ ఇస్లామీ పాకిస్తాన్కు అనుకూలమైన పార్టీ. ఈ రెండు పార్టీలతో కూడిన ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడిన పొరుగు దేశం నుంచి ఎదురయ్యే సమస్యలు భారత్కు సవాళ్లుగా మారనున్నాయి. హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల బంగ్లాదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 15 ఏళ్లుగా భారత్కు స్నేహహస్తం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోవడం భారత్కు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సరిహద్దు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండగా, అనుకూలంగా ఉన్న ఏకైక దేశంలోనూ ప్రభుత్వం కూలిపోవడం అనేక అంశాల్లో కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు రచించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. బంగ్లాదేశ్లో విపక్షాల ప్రభుత్వం ఏర్పాటైతే చైనా మరోసారి అక్కడ క్రియాశీలకంగా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే హసీనా ప్రభుత్వం చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పరచుకుంది. బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులకు హసీనా ప్రయత్నం ఇప్పటికే ద్వారాలు తెరిచింది. ఇప్పటికే తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై చైనా ఆసక్తితో ఉంది. అయితే ఆ ప్రాజెక్టును భారత్ చేపడుతుందని జనవరిలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా హసీనా ప్రకటించారు. త్వరలో సాంకేతిక బృందాన్ని బంగ్లాదేశ్ పంపేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హసీనా ప్రభుత్వం దిగిపోగా కొత్త సర్కారు వచ్చాక చైనా తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. సరిహద్దుల్లో భారత్కు సమస్యలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కేంద్రంగా విదేశాలు పన్నే భారత్ వ్యతిరేక కుట్రలను అడ్డుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వానికి సమస్యగా మారనుంది. మరో పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పటికే భారత్కు ఇదే తరహా సవాలు ఎదురవుతుంది. ఆఫ్ఘన్లో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కేంద్రంగా జరిగే ఉగ్ర కుట్రలను ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా తయారైంది. అయితే తాలిబాన్ ప్రభుత్వం భారత్ ఆందోళనలను గుర్తించి పాక్ కేంద్రంగా జరుగుతున్న కుట్రలకు సహకరిస్తోంది. బంగ్లాదేశ్లో తాజా పరిణామాలతో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, రక్షణ సహకారం విషయంలో భారత్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలపై దాడులు జరిగితే వారు భారత్కు వలస వచ్చే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్కు తరలివచ్చే అవకాశం ఉండగా వారిని ఆశ్రయం కల్పించడం కూడా భారత్కు సవాలుగా మారవచ్చనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం పూర్తిగా అప్రమత్తమైంది. బంగ్లాదేశ్లో మారిన పరిస్థితులు భారత్కు ఏ విధంగా చూసినా సమస్యగానే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా మన పొరుగు దేశాలైన శ్రీలంక, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్లో అనిశ్చిత పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికే సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్తాన్తో భారత్కు వైరం కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు అనుకూలమైన ప్రభుత్వం కూలిపోయి
తాలిబాన్లు అధికారం చేపట్టారు. మరోవైపు శ్రీలంకలోనూ చైనా ప్రాబల్యం పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల మాల్దీవులతోనూ భారత్కు విభేదాలు తలెత్తాయి. తాజాగా బంగ్లాదేశ్లోనూ తమకు వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే విదేశాంగ విధానం విషయంలో భారత్ సరికొత్త వ్యూహానికి పదును పెట్టాలని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల కారణంగా బంగ్లాదేశ్ను వీడి భారత్ వచ్చిన షేక్ హసీనాకు మోదీ ప్రభుత్వం తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. రాజకీయ శరణార్థిగా అవకాశం ఇవ్వాలని హసీనా లండన్ను కోరినప్పటికీ ఆ దేశం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఒకవేళ హసీనా వినతిపై లండన్ సానుకూలంగా స్పందించకుంటే ఆమెకు ఆశ్రయం విషయంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై భారత్ తర్జన భర్జన పడుతోంది. బంగ్లాదేశ్లో విపక్ష పార్టీల నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే హసీనాకు ఆశ్రయం కల్పించిన భారత్కు దాని నుంచి చిక్కులు తప్పవనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో సుదీర్ఘ కాలం పాటు స్నేహస్తం అందించిన హసీనాకు కష్టకాలంలో అండగా నిలవడం కూడా ముఖ్యమే. ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వైఖరిపై భారత్ డైలమాలో పడింది. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ప్రభావం పరోక్షంగా భారత్ పై కూడా కనిపిస్తోంది. బంగ్లాదేశ్తో ఇప్పటి వరకు భారత్ కొనసాగించిన సత్సంబంధాలు ఇక ముందు కొనసాగించడానికి అక్కడ విపక్ష పార్టీలు సహకరించే అవకాశాలు కనిపించడం లేదు.